నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి ఎవ్వరూ కూడా. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగారుల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి ఎప్పుడూ కూడా. ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. మీనరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే, నెలాఖరులో ఇదే మీనములోనే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. కాబట్టి కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొంతవరకు మిశ్రమ ఫలితాలుగాను ఉండవచ్చును. అయితే లగ్నము ఏ లగ్నములో పుట్టారనేటువంటిది చాలా కీలకమవుతున్నది. ఇక్కడ మీనరాశి వాళ్లకు అనుకూలముగా ఉంటున్నది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సజావుగా ఊహించని విధముగా పూర్తి చేసుకుంటారు కొంతవరకు. అలాగే అధిక లాభాలు అనేటువంటివి కూడా వ్యాపారపరంగా బాగా పొందుతారు. ఆరోగ్య విషయములో ఉత్సాహముగా ఉండటం అనేది జరుగుతుంది. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఎప్పటి నుంచో స్థిరాస్తికి సంబంధించినటువంటివి కొన్ని మీకు రావాలి అనేటువంటివి మీ చేతికి వస్తాయి. కీలకమైనటువంటి పత్రాలు అయిన పోయిన సంబంధాల నుండి కాస్త ఏడుపు అనేటువంటిది ఉంటుంది. మీకు వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ వలన చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉంటాయి. శుభకార్యాలలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ఎక్కువై మీరు చేసేటువంటి విధముగా మీరు కొంతమందికి మేలు చేసే పరముగా ఉంటున్నది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడం వలన ఆర్థికమైనటువంటి విషయాలు మెరుగుపడడం జరుగుతుంది.
సమాజంలో పెద్దల్ని కలుసుకొని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి విధముగా ఉన్నది. అన్ని వ్యవహారాలు అనుకున్నపాటి విధముగా సమయానికి మేలు జరిగే పరిస్థితుల్లోనే ఉన్నాయి. నూతన వస్త్రాలు, నూతన వస్తువులు ఇవన్నీ కూడా ఖచ్చితముగా మీకు మేలు జరిగే విధముగా ఉంటుంది, కొంటారు, అనుకూలిస్తాయి కూడా కొంతవరకు. అలాగే కొన్ని అనుకోకుండా ఊహించినటువంటి మేలు ప్రాప్తము మీకు అనేటువంటిది ఉన్నది. ఉద్యోగ విషయమై అనుకూల ఫలితాలు అనేటువంటిది పొందుతారు. వ్యాపారపరముగా నూతన ఆలోచనలను మామూలుగా ఆలోచనలో పెట్టి దానికి కావాల్సినటువంటి విధముగా ధనాన్ని సమకూర్చుకోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. మీకు ధనాదాయము కూడా బాగుంటుంది. ధన ఆదాయము కూడా ఉన్నట్టుండి పెరుగుతుంది, బాగుంటుంది. అన్ని రకాల యోగవంతమైనటువంటి రాశిగానే కనపడుతూ ఉన్నది. కాకపోతే ఒక్క షష్టగ్రహ కూటమి వలన ఏ నక్షత్ర వాళ్లకు ఇబ్బంది అనేటువంటిది తర్వాత చూసుకోవడమే దీని యొక్క పర్యవసానము. ఓకే, ఈ మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. మీనరాశి వాళ్ళు ఎటువంటి పరిహారం చేస్తే మేలు జరుగుతుంది, శీఘ్ర ఫలితాలు వస్తాయి అంటే దుర్గాదేవిని ఆరాధిస్తే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఓకే గురుగారు, మీనరాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.